హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. కోడిగుడ్డు కీమా నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా చేస్తారంటే చపాతీలోకి, అన్నంలోకి, దోశలోకి కూడా బాగుండిద్ది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 మీడియం సైజు టమోటాలను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. దీనిలోనే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని రెడ్ చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ టమోటాలను లైట్గా స్మాష్ చేసుకోండి. అప్పుడే కీమా కర్రీ అనేది టేస్ట్గా ఉండిద్ది. టమోటాలు ఇలాగ స్మాష్గా చేసుకొని టమోటాలు మెత్తపడ్డ తర్వాత 1 కప్పు దాకా నీళ్ళని వేసుకోండి. నీళ్ళు 1 కప్పు దాకా వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత 4-5 కోడిగుడ్లను తీసుకొని ఉడికించుకొని పైన ఉన్న పెగ్గు తీసేసి పెద్ద రంధ్రాలు ఉన్న గేటర్తో ఇలాగ తురుముకోండి. పెద్ద రంధ్రాలు ఉన్న గేటర్ తీసుకొని తురుముకోండి. ఇలాగ తురుముకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అల్లం తేము 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర 1 రెమ్మ కరివేపాకు వేసుకొని నెయ్యి 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసేసి హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్రీ అనేది కొంచెం చల్లబడితే కొంచెం దగ్గర పడుతుంది. అందుకని కొంచెం గ్రేవీగా ఉన్నప్పుడే మంట ఆఫ్ చేసేయండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా మనకి కోడిగుడ్డు కీమా కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి, దోశలోకి కూడా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ.